అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మద్దాలి నిర్మల గారు రచించిన ఎవరు బాధ్యులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మయ్యా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక తను తయారై ఉద్యోగానికి వెళ్ళాలి. అలసటతో నిట్టూర్చింది పావని. ఆయన పొరుగురు జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేస్తున్నారు. అందుకే పొద్దున్నే వెళ్ళిపోతారు పాసింజర్ రైలు పట్టుకొని. పిల్లల్ని పంపించి తను బయలుదేరుతుంది పావని. ఊళ్ళోనే ఉన్న ఓ పెద్ద బట్టల దుకాణంలో 3 ఏళ్లుగా పనిచేస్తోంది. కొద్దో గొప్పో చదువుకోవటం వలన కాస్త మంచి ఉద్యోగమే అది. అంటే ఉద్యోగినులందరి మీద పర్యవేక్షకురాలు. ఏదో భర్త జీతానికి తన జీతం కూడా కలిస్తే పిల్లల్ని కాస్త పెద్ద చదువులు చదివించొచ్చని ఓ చిరు ఆశ. అత్యాశ కాదేమో ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే. మధ్యాహ్న భోజనాన్ని డబ్బాలో సర్దుకొని ఇంటికి తాళం వేసి రోడ్డున పడింది పావని. బస్ కోసం ఎదురు చూస్తోంది. పక్కావిడికి అడిగింది తను ఎక్కవలసిన బస్సు వెళ్లిపోయిందేమోనని. ఇంకా రాలేదని తెలుసుకుని తృప్తిపడింది. మళ్లీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. నిజానికి తమకి ఆస్తిపాస్తులేమీ లేవు. ఏదో భర్తకున్న ప్రభుత్వోద్యోగం తప్ప. స్థిరమైన సంపాదన ఉంది. అబ్బాయి బుద్ధిమంతుడిగా పెళ్లాన్ని పోషించుకోగలడని తృప్తిపడి తననిచ్చి పెళ్లి చేశారు అమ్మా నాన్న. పెళ్లి సమయానికి తనకి జీవితం మీద పెద్ద ఆశలు లేవు. అమ్మా నాన్నల మీద నమ్మకంతో తను పెళ్లి చేసేసుకుంది. కాని రోజురోజుకి మారుతున్న పరిస్థితులే తనని ఆలోచింపచేశాయి. తమలాగా పిల్లలు చాలీచాలని జీతాలతో జీవితాల్ని సరిపెట్టుకోకూడదనే అంది వచ్చిన అవకాశాలేవి వదులుకోలేదు తను. పిల్లలు కాస్త పెద్దవాళ్లై వాళ్ల పనులు వాళ్ళు చేసుకోగలిగిన స్థితి వచ్చినప్పటి నుండి చిన్న చితక ఉద్యోగాల మొదలు అన్ని రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ఎలాగో చివరికి అంచులంచులుగా ఈ స్థాయికి చేరింది. ఎలాగైనా పిల్లలు ఇంజనీర్లో పెద్ద ఆఫీసర్లు అయి ఉన్నత స్థితిలో ఉండాలని తమ ఆశయం. తల్లిదండ్రులకు అంతకంటే మించిన ఆనందమేముంది? అప్పుడే ఊహల్లో పెద్ద పిల్లాడు ఇంజనీరు, చిన్నాడు కేంద్ర ప్రభుత్వంలో ఓ మాదిరి అధికారి అయిపోయినట్లు కళ్ల ముందు కనబడుతుంటే తనని తాను మర్చిపోయింది. పక్కావిడ భుజం మీద తట్టి పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది. చూస్తే తను ఎక్కవలసిన బస్సు ఎదురుగా ఉంది. కాసేపుంటే వెళ్ళిపోయేదే. గబగబా ఎక్కేసింది, ఆవిడికి కృతజ్ఞతలు చెప్తూనే. మళ్లీ ఆలోచనలు. పిల్లలు ఇంటికొచ్చేసరికి తన ఇంట్లో ఉండటానికి కుదరటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద దుకాణాలు మూసేసరికి కనీసం రాత్రి 10 దాటుతోంది. ఈడ్చుకుంటూ ఇంటికి చేరేసరికి రాత్రి 11. అదృష్టవశాత్తు భర్త కాస్త త్వరగానే ఇంటికొచ్చేస్తాడు. వచ్చినప్పటి నుండి పిల్లల్ని ఇంటిని అతనే చూసుకుంటాడు. అయితే అతను వచ్చేసరికి రాత్రి 7 అవుతుంది. ఛ, అన్నీ కావాలంటే కుదరవు కదా. మేడం, త్వరగా రండి, రాత్రొచ్చిన కొత్త స్టాక్ని సర్దాలి. మేనేజర్ గారు హడావిడి పడుతున్నారు. జనాలొచ్చే టైం అయింది. ఎదురొచ్చింది శిరీష. ఈ మధ్యనే ఉద్యోగంలో చేరింది. చురుగ్గా ఉంటుంది. ఆలోచనల్ని పక్కన పెట్టి గబగబా పనిలో పడింది పావని. రాత్రి పని పూర్తయి ఇంటికొచ్చేసరికి 11 దాటింది. పిల్లలు నిద్రపోతున్నారు. ఒక్క నిమిషం వాళ్లకేసి చూసింది. తిరిగి హాల్లోకొచ్చేసరికి భర్త భోజనాల బల్ల దగ్గర అన్నీ సిద్ధం చేస్తూ కనిపించారు. తన అదృష్టానికి తెగ మురిసిపోయింది పావని. నిజమే, ఇంతలా ఇంటి పనుల్లో సహకరించే భర్త దొరకటం తన అదృష్టమే. లేకపోతే తను పిల్లలు ఎంత అవస్థపడవలసి వచ్చేదో. తను చూస్తూనే ఉంది తోటి ఉద్యోగినుల బాధలు. చాలామంది కుటుంబం గడవకనో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనో తమ కాళ్ల మీద తాము నిలబడాలనో ఉద్యోగాలకు వస్తున్నారు. అయితే భార్య సంపాదన మీదన్న ఆసక్తి, ఆమెకున్న ఇబ్బందుల పట్ల ఉండదు. వాళ్లకి భర్తల సహకారాలు అంతంత మాత్రమే. ఇంటికెళ్లిన తర్వాత చిన్న పని పెద్ద పని అన్నీ వాళ్లే చూసుకోవాలి. పిల్లల బాధ్యత కూడా వాళ్లదే. గబగబా చెంబుడు నీళ్లు ఒంటి మీద దిమ్మరించుకొని వచ్చేసింది. ఇద్దరు భోజనం చేసి అలసటగా పక్కల మీద వాలారు. ఏమైనా తన జీవితాన్ని తలుచుకొని పావని తృప్తిగా నిద్రపోయింది. పరీక్షలు దగ్గరికొస్తున్నాయని పిల్లలకు అదనపు సమయం కేటాయిస్తున్నారు స్కూల్లో. ఇప్పుడు వాళ్ళ ఇంటికొచ్చేసరికి 7 అవుతోంది. ఏదోలే, ఇది తన మంచికే అనుకుంది. ఇంతకుముందు పిల్లలు త్వరగా వచ్చేసి ఆయన ఆలస్యంగా వస్తే వీళ్ళెక్కడ ఇబ్బందులు పడతారో అని తను ఎప్పుడూ ఆలోచించేది. ఏవో నిల్వ తినుబండారాలు చేసి డబ్బాలో పోసి ఉంచేది. అవి తిని పాలు తాగి ఆడుకోవటమో చదువుకోవటమో చేసేవాళ్లు. ఇప్పుడు ఎలానో స్కూల్ వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి బెంగలేదు. పెద్దవాడు 10, చిన్నవాడు 8 చదువుతున్నారు. మేడం, మీరెక్కడో ఆలోచనలో ఉన్నారు. కాస్త అక్కడ రద్దీగా ఉంది. వచ్చిన వాళ్ళని సర్దుబాటు చేయండి. మేనేజర్ చెప్పటంతో
ఆలోచనల్ని పక్కన పెట్టి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఆయా విభాగాలకి పంపే ఏర్పాట్లు చేసింది. పిల్లల సమయం కాబట్టి సందడి ఎక్కువగా ఉంది. ఎంతైనా ఆడవాళ్ళకి చీరల పిచ్చి, నగల పిచ్చి ఎక్కువే. లేకపోతే ఇన్నిన్ని పెద్ద పెద్ద దుకాణాలు, బట్టలు, నగలు ఒకటేమిటి, అన్నీ ఒకే చోట దొరికే ఆధునిక షాపింగ్ మాల్స్ ఎలా వస్తాయి? జీతాలు చాలట్లేదు మొర్రో అంటూనే ఉంటారు. మరి షాపుల్లో కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతోందే కానీ తరగటం లేదు. కాకపోయినా ఇవాళ రేపు ప్రతి వాళ్ళకి అంతో ఇంతో సంపాదన ఉంటూనే ఉంది. బయటకొచ్చేటప్పుడు కాస్తంత కంటికింపుగా తయారవ్వకపోతే కుదరదు. కాస్త మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇలా ఉంటే, ఎగువ మధ్యతరగతి ఆ పై వాళ్లు కొత్త కొత్త ఫ్యాషన్లు వెతికి ఎంత డబ్బైనా పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. తను కూడా గద్వాల్ పట్టుచీర విభాగంలో పనిచేయక తప్పలేదు. వచ్చిన వాళ్ళని మెప్పించి ఓ 10 చీరలు కొనేటట్లు చేసింది. ఇలా తాము తెచ్చిపెట్టే వ్యాపారం మీద ఉద్యోగులందరికీ కొంత కమిషన్ ఉంటుంది. అప్పుడప్పుడు తనకి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వచ్చిన అదనపు సంపాదనతో నగలెలాగూ చేయించుకునే పరిస్థితి లేదు. కనీసం మంచి చీర తీసుకుంటే బావుంటుందేమో. మళ్లీ ఆలోచన, అమ్మో, ఈ డబ్బు ఇలా చీరల మీద ఖర్చు పెట్టే కంటే ఇవన్నీ దాచిపెట్టి రేపు పెద్దవాడిని ఇంటర్లో చేర్చేటప్పుడు ఏదో ప్రైవేట్ కాలేజీ వెతుక్కొని దాని మీద పెడితే మంచిది కదా. చీర మీద కోరికని పక్కకి తోసేసింది పావని. ఆ రోజు ఆదివారం. ఒక పూట తీసే ఉంటుంది షాపు. అవసరాన్ని బట్టి సాయంత్రం దాకా ఉంచుతారు. ఈ మధ్య కొన్ని దుకాణాలు ఆదివారాలు కూడా రోజంతా పనిచేస్తున్నాయి. మనుషుల కోరికలెలా ఉన్నాయో వ్యాపారస్తులు కూడా అలానే జనాన్ని ఆకర్షిస్తున్నారు. అంతా పరస్పరమే. వాళ్ళు తెరుస్తున్నారు కాబట్టి వీళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారు కాబట్టి వాళ్ళు తెరుస్తున్నారు. చిచి, వారానికి ఒక్కరోజైనా సెలవు లేకపోతే ఎలాగా? కుటుంబ సభ్యులంతా కలిసి ఉండే అవకాశమే ఉండటం లేదు. అయితే ఆదివారం పనిచేసిన వాళ్ళకి అదనపు జీతం ఇస్తారు. రాని వాళ్ళకి అవకాశం ఉండదు. పోతే పోయిందని తను మాత్రం వెళ్ళదు. ఆ ఒక్కరోజైనా ఇంటిని, పిల్లల్ని, భర్తని పట్టించుకోవాలని, వాళ్లతో గడపాలని. పెద్దవాడు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. హాల్లో టీవీ పెట్టి దాని ముందు కూర్చుని లెక్కలు చేస్తున్నాడు చిన్నవాడు. ఎంతవరకు వాడి బుర్ర పనిచేస్తుందో అర్థం కావట్లేదు. వంట మధ్యలో హాల్లోకొచ్చింది పావని. ఒరే, ఆ చేసే లెక్కలేవో చేసేసి టీవీ పెట్టుకోవచ్చు కదా. కాదమ్మా, ఇప్పుడేమో మంచి సినిమా వస్తోంది. అయితే సినిమా చూసేసి లెక్కలు చెయ్యి. రెండూ ఒకేసారి చేస్తే అసలు నీకేమైనా అర్థమవుతుందా? అడిగింది పావని. మళ్లీ సాయంత్రం క్రికెట్ ఆడుకోవాలి కదా. దానికి తన దగ్గర జవాబు లేదు. ఎంతసేపు పిల్లల్ని చదువు చదువు అన్నా కష్టమే. వారానికి ఒక్కరోజు ఆడుకుంటారు, అంతే కదా. పిల్లలకి ఆటలు అవసరమే. ఏమీ అనలేక వంటింట్లోకి తిరిగి వచ్చేసింది. హలో, వికాస్ వాళ్ళ అమ్మగారేనా? నేను ఐడియల్ పబ్లిక్ స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. హలో, అవునండి, నేను వికాస్ వాళ్ళ అమ్మనే. ఏం జరిగింది? కంగారుగా అడిగింది పావని. నేను స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను. మీ వికాస్ నిన్న ఈరోజు స్కూల్కి రాలేదు. ఒంట్లో బాలేదా? పావని హతాశురాలైంది. అంతలోనే తేరుకొని ఇలా అంది. అవునండి, ఇక్కడ షాప్లో హడావడిగా ఉండటం వలన ఫోన్ కూడా చేయలేకపోయాను. వాడికి జ్వరంగా ఉంది. ఏ విధమైన సమాచారం లేకపోతే ఫోన్ చేశాను. రేపొస్తున్నాడా వికాస్? జ్వరం తగ్గితే పంపిస్తాం మేడం. అబద్ధం ఆడేసింది అప్పటికి. గబగబా మేనేజర్ అనుమతి తీసుకుని రోడ్డెక్కింది. వీడి స్కూల్కి వెళ్ళక ఏమైనట్లు? పెద్దవాడికేమైనా తెలిసేమో. ఇప్పుడు స్కూల్కి వెడితే మళ్ళీ అబద్ధాలు చెప్పాలి. అసలు వీడేమైనట్లు? వీడినెవరైనా ఏమైనా చేశారా? అంత అవసరం ఎవరికుంది? లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా? అలాంటివి జరిగితే రాత్రి ఇంటికొచ్చేవారు కాదు కదా. నిన్న ఈరోజు మామూలుగానే స్కూల్కి వెళ్ళాడే. ఎక్కడ తిరుగుతున్నట్లు? అసలేం చెయ్యాలి? భర్తకి ఫోన్ చేద్దామా వద్దా అనుకుంది. అసలే అతను వేరే ఊళ్ళో పనిచేస్తున్నాడు. అక్కడి నుండి దిగులు పడుతూ వస్తాడు. ముందు ఇంటికెళ్ళి వాడింట్లో ఉంటే సరే, లేకపోతే అప్పుడే ఫోన్ చేస్తే సరి. గబగబా ఇల్లు చేరింది. గుమ్మాల మీద కూర్చొని కనిపించాడు వికాస్. 4 తన్ని తగిలేయాలి అనిపించింది. కోపము, దుఃఖము కలగలిసి వచ్చాయి. వాడి మీద విరుచుకుపడి గట్టిగా అరిచింది. ఏరా, ఏమైపోయావు? నిన్న ఈరోజు స్కూల్కెళ్లకుండా ఎక్కడికెళ్ళావు? వాడు ఏడుస్తూ, జ్వరమమ్మా, అందుకే స్కూల్కెళ్ళి తిరిగి వచ్చేశాను. ఒంటి మీద చెయ్యేసి చూసింది. నిజంగానే జ్వరంగా ఉంది. మరి నిన్నెందుకు వెళ్ళలేదు? నిన్న కూడా జ్వరమే అమ్మా. స్కూల్ దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళలేకపోయాను. మరి నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేదాన్ని.
స్కూల్కి సెలవు చీటి పంపేదాన్ని. అదే తగ్గిపోతుందనుకున్నాను. తనంత గాబరా పడింది వాడేమైపోయాడో అని. ఎన్నో పిచ్చి ఆలోచనలు. ఏ ప్రమాదమైనా జరిగిందా? ఎవరైనా ఎత్తుకెళ్లారా? అది పేపర్లో ఎన్ని చూడలేదు. ఇంట్లో నుండి బయటికెళ్లిన మనిషి సవ్యంగా తిరిగొచ్చేదాకా నమ్మకం లేని రోజులైపోయాయి. వాడు తాపీగా జ్వరమని మానేశాట. ఇంట్లోనూ లేక స్కూల్లోనూ లేకపోతే తనంత భయపడాలి. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. జ్వరంతో దోవలో కళ్ళు తిరిగి పడిపోతే ఏమైపోయేవాడు? జ్వరంతో ఉన్నవాణ్ణి గట్టిగా అనలేక నెమ్మదిగానే మందలించింది. అప్పటికప్పుడు వాణ్ణి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. మామూలు జ్వరమే అన్నాడు డాక్టరు. ఏవో మందులు రాసిచ్చాడు. మర్నాడు శనివారం ఒక్కపోటే కాబట్టి స్కూల్కి పంపలేదు. సెలవు చీటీ పంపింది. సోమవారం ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లారు. ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. పగలు రాత్రి అందరికీ క్రికెట్ పిచ్చే. పెద్ద చిన్న తేడా లేదు. ఎక్కడ చూసినా చక్రే ఇండియా నినాదాలే. ఇందులో పావని పిల్లలు కూడా భాగస్వాములే. తనకి క్రికెట్ మీద అంత ఆసక్తి లేకపోయినా ఇంట్లో మిగతా వాళ్ళందరికీ ఓ విధంగా పిచ్చే. ఈ క్రికెట్ పిచ్చిలో పడి చదువులెక్కడ పాడైపోతాయని పావని భయం. అందులోని పెద్దవాడికి పెద్ద పరీక్షలు. పోనీ కేబుల్ కనెక్షన్ తీసేద్దామా అని ఆలోచించింది. అప్పుడు బయటికెళ్ళి చూస్తేనో దానికంటే ఇంట్లో ఉంటేనే నయం. దగ్గరుండి వాళ్ళని చదివించొచ్చు కాస్త శ్రద్ధ పెడితే. పరీక్షలు మొదలయ్యాయి. పిల్లాడు బాగానే రాస్తున్నాడు. పొద్దున్నే వాణ్ణి పరీక్షా కేంద్రం దగ్గర దించటం, అక్కడ నుండి ఇంటి దగ్గరికి దూకి షాపుకెళ్లటం. అతి కష్టం మీద ఆ మాత్రం మినహాయింపు ఇచ్చారు షాపు యాజమాన్యం. ఈ పనులతో అతలాకుతలం అయిపోతోంది పావని. భర్తని చూద్దామంటే అతనికి 10వ తరగతి పరీక్షల హడావిడి. అతను సెలవు పెట్టే వీల్లేదు. ఉన్న ఊరు కాదు. అందుకే టీచర్లు ఉద్యోగం చేసే ఊళ్ళోనే ఉండాలన్నారు. తప్పని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పావని. ఈ గోల ఇలా ఉంటే మధ్యాహ్నం స్కూల్ నుండి ఫోను. వికాస్ స్కూల్కి రాలేదని. ఆదరాబాదరాగా స్కూల్కి పరిగెత్తింది. మీ వికాస్ 2 రోజులుగా స్కూల్కి రాలేదు. సెలవు చీటీ కూడా పంపలేదు. ఒంట్లో బాగుండలేదేమో అనుకున్నాను. ఈ రోజు కూడా రాకపోతే నీకు ఫోన్ చేశాను. ప్రిన్సిపాల్ మళ్ళీ అదే మాట. అసలు మీకు తెలుసా తెలీదా? లేదండి, నేను వాడి స్కూల్కి పంపి పెద్దవాడిని పరీక్ష హాల్ దగ్గర దిగబెట్టి షాప్కి వెళ్ళాను. స్కూల్కి రాకపోవడం ఏమిటి? ఆశ్చర్యపోవటం పావని వంతైంది. ఇది మొదటిసారి కాబట్టి ఊరుకుంటున్నాను. రేపు వాడు స్కూల్కి రాకపోతే తీసి ఇచ్చి పంపించేస్తాము. ఆ పైన మీ ఇష్టం. పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులకి బాధ్యత లేకపోతే ఎలా? సారీ మేడం, ఏమైందో కనుక్కుంటాను. పోయినసారి కూడా ఒంట్లో బాగుండపోతే చెప్పటానికి కూడా భయపడ్డాడు. సర్ది చెప్పి బయటకొచ్చింది. ఇంతకీ వీడేమైనట్లు? ఈ మధ్య పెద్దవాడి పరీక్షల హడావిడిలో వీడిని సరిగా పట్టించుకోలేదు. మామూలుగానే స్కూల్కి వెళ్ళొస్తున్నాడు అనుకుంది. ఇలా జరిగిందేమిటి? ఇంటి దగ్గర కూడా లేడు. అటూ ఇటూ చూసింది. వాడింతకు ముందు అప్పుడప్పుడు ఆడుకోవడానికి వెళ్లే స్థలానికి వెళ్ళింది. వీడికి క్రికెట్ పిచ్చి ఎక్కువే. ఎక్కడన్నా ఆడుతున్నాడో ఏమో. తన ఊహ నిజమే. అక్కడ ఓ రాయి మీద రాయిలా కూర్చొని ఉన్నాడు. పుస్తకాల సంచి, క్యారేజు పక్కనే ఉన్నాయి. అన్నం కూడా తిన్నట్లు లేదు. జుట్టంతా రేగిపోయి ఉంది. బట్టలు మట్టు కొట్టుకుని ఉన్నాయి. గబగబా తన కోపాన్నంతటినీ వాడి మీద చూపించింది. 2 చెంపలు వాయించింది. స్కూల్ ఎగ్గొట్టి నువ్వు చేస్తున్న పనేంట్రా? ఇక్కడెందుకున్నావు? ఆ అవతారం ఏమిటి? ఏమైంది? చెప్పరా, చెప్పు. అది నడి బజారు అన్న ఆలోచన కూడా లేకుండా గట్టిగానే కొట్టింది. వాడేమీ మాట్లాడకుండా దెబ్బలు తిన్నాడు. అది నడి రోడ్డని 10 మంది మూగుతారని అప్పటికి తెలిసొచ్చి గబగబా ఓ ఆటోని పిలిచి వాణ్ణి అందులోకి తోసి తను ఎక్కింది. ఇంటికెళ్ళాక మళ్లీ గట్టిగా నిలదీసింది. అయినా నోరు విప్పలేదు వాడు. ఈసారి ఇంకాస్త గట్టిగా 4 పీకింది. స్కూల్ నుండి పారిపోయారని, స్కూల్ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తారని బెదిరించింది. అంతే, ఒక్కసారిగా బోరుమన్నాడు వాడు. విషయం తెలిసిన పావని అవాక్కైంది. రాత్రి భర్త రాగానే చెప్పింది. అది వాడి మాటల్లోనే. వికాస్కి ఉన్న క్రికెట్ పిచ్చే వాడి కొంప ముంచింది. ఇంతకు ముందు శని ఆదివారాల్లోనే ఆటకెళ్లేవాడు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని ఒక పూటే స్కూల్ నడుపుతున్నారు. మిగతా పూట 10వ తరగతి పిల్లల్ని చదివిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని పట్టించుకోకపోవడంతో అంతా ఆట స్థలంలో క్రికెట్ ఆడటం, ప్రపంచకప్ పోటీల గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. సాయంత్రం అయ్యేసరికి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఉండనే ఉన్నాయి. అమ్మా నాన్నలు ఎదురుగా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరు. అదే బయటైతే వాళ్ళిష్టం. ఓ రోజు ఇలాగే మాట్లాడుతూ ఇండియా గెలుస్తుందని ఒకడు, సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని ఒకడు వాదించుకుంటున్నారు.
చూస్తుండగానే పిల్లలు 2 వర్గాలుగా విడిపోయారు. చివరికి ఇండియానే గెలిచింది. ఆ తర్వాత కూడా ఇలానే ప్రతి మ్యాచ్ గురించి వాదించుకోవటం, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళ చాక్లెట్లు కొనివ్వటం అలవాటైంది. 2 రోజుల్లో ఇండియా పాకిస్తాన్ ఆట ఉంది. ఆ పిల్లల్లో వికాస్తో పాటు చదివే పిల్లలు కూడా ఉన్నారు. అందులో బాబ్జీ ఒకడు. ఒరేయ్, ఈ చాక్లెట్లు తిని తిని బోర్ కొడుతోందిరా, డబ్బులకి పందెం కాసుకుందాం, ఎంచక్కా డబ్బులతో ఏమైనా కొనుక్కోవచ్చు అన్నాడు వాడు. అందరూ సరే అంటే సరే అన్నారు. మళ్ళీ వాడే గొంతు తగ్గించి పక్కవాడి చెవిలో ఏదో చెప్పాడు. వాడు కళ్ళు పెద్దవి చేసి గుండె మీద చెయ్యేసుకుని అమ్మో నిజమా అన్నాడు. విషయం అందరికీ తెలిసింది. ఇలా క్రికెట్ పందెంలో డబ్బులు చాలా వస్తాయట. ఆ చెప్పిన కుర్రాడి బాబాయి అలాగే సంపాదించాట. ఒక్కోసారి ఇచ్చిన దానికి రెట్టింపు, కొన్నిసార్లు 10 రెట్లు దాకా వచ్చిందంట. అమ్మో, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వద్దు? వికాస్ అన్నాడు. నిజం చెప్తే ఎవరిస్తారా? మనకిచ్చిన డబ్బుల్లోనే కొంచెం ఇస్తాము. నేను కూడా 1-2 సార్లు పందెం కట్టి మా బాబాయికి ఇచ్చాను. నాకు కూడా డబ్బులొచ్చాయి తెలుసా? అందరి కళ్లల్లోనూ ఆశ, ఆశ్చర్యం. పిల్లలందరూ ఎవరికి తోచినంత వాళ్ళిచ్చారు. వికాస్ కూడా అందులో భాగస్వామి అయ్యాడు. ఇలా 1-2 సార్లు చిన్న మొత్తాలు ఇచ్చాడు. ఏదో కొంతొచ్చింది. దాన్నే మళ్లీ పెట్టుబడి పెట్టాడు. అన్నిసార్లు గెలుపు రాదు కదా, అంతే. వాళ్ళకి డబ్బులు బాకీ పడ్డాడు. డబ్బులివ్వకపోతే తంతామన్నారు అవతలి కుర్రాలు. 2 సార్లు తప్పించుకున్నా ఈసారి వదిలేది లేదన్నారు. వీడికి భయమేసి స్కూల్కి వెళ్లటం మానేశాడు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు. అందుకే అక్కడా ఇక్కడా తిరిగి ఎవరికీ కనబడకుండా తప్పించుకుని చివరికి అక్కడ కూలబడ్డాడు. ఇప్పుడేం చెయ్యాలి? పావని ఆలోచిస్తోంది. కాసేపటికి తేరుకొని మళ్లీ అడిగింది. సరే, మీలా ఎంతమందున్నారు? వివరాలు చెప్పాడు వాడు. పావనికి భయం వేసింది. పిల్లలకి ఇప్పుడే బెట్టింగులు, జూదాలు అలవాటైతే ఎలా? కాస్త ఆదమరిస్తే ఎలా తయారవుతున్నారో పిల్లలు. వాళ్లు పెరిగే వాతావరణం ఎంతగా చెడిపోయిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. బతుకు తెరువు కోసం పరుగు పందాలు తప్పటం లేదు. కానీ పందమే బ్రతుకైపోతే ఎలా? ఇంత చిన్న పిల్లల్లో తేలిగ్గా, అది అతి తొందరగా డబ్బు సంపాదన పట్ల ఆశలు పెరుగుతున్నాయంటే ఎలా? ఈ బెట్టింగు మహమ్మారి నుండి జీవితాన్ని కాపాడుకోవటం ఎలా? విరిసి విరియని మొగ్గల్లాంటి ఈ పిల్లల జీవితాల్లో జోదగాళ్లు ఎలా ఆడుకుంటున్నారు? ఈ రాకెట్ వెనక ఎవరెవరున్నారో? అదే భర్తతో చాలాసేపు చర్చించి బాధపడింది. మర్నాడు పొద్దున్న వికాస్ని తీసుకుని భర్తతో కలిసి స్కూల్కెళ్ళింది. అన్నీ వివరంగా ప్రిన్సిపల్ గారికి చెప్పింది. పిల్లలందర్నీ పిలిస్తే ముందు ఒప్పుకోకపోయినా తర్వాత నిజం చెప్పకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే అంతా బయటపడ్డారు. ఇది చాలా సున్నితమైన వ్యవహారం. అందులోనూ విషయం బయటకు తెలిస్తే స్కూల్ పరువు పోతుంది, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి తగిన చర్య తీసుకుంటానని చెప్పింది. అయితే పిల్లలకి మాత్రం మళ్లీ ఎవరైనా ఇలాంటి విషయాలు తలదూరిస్తే అందర్నీ స్కూల్ నుండి పంపించేస్తానని, పోలీసులకు పట్టిస్తామని హెచ్చరించింది ప్రిన్సిపాల్. ఈ సంఘటనని అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది పావని. ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. అదే ఆలోచిస్తోంది. క్రీడలు స్ఫూర్తిదాయకంగా ఉండాలే కాని జూదాలు కాకూడదు కదా. అందులోనూ పిల్లలు అసలే పావులు కాకూడదు. అనుక్షణం వాళ్ళని కనిపెట్టి చూస్తుంటేనే ఇలా ఉన్నారు. అలాంటి వీళ్ళని ఎలా కాపాడాలి? మరీ దండించి బెదిరిస్తే మొదటికే మోసం రావచ్చు. పిల్లలు భయపడి ఇల్లొదిలిపోయే ప్రమాదం కూడా ఉంది. నెమ్మదిగా వాళ్లకు నచ్చజెప్పి సరైన మార్గంలో పెట్టాలి. ముందుగా తన బిడ్డని సంస్కరించుకోవాలి. పర్యవసానాన్ని వివరంగా చెప్తే అర్థం చేసుకోకపోడు. ఓర్పుతో కార్యాన్ని సాధించాలి. ఈ క్రమంలో భర్త సహకారాన్ని కూడా తీసుకోవాలి. తను మిగతా పిల్లల తల్లిదండ్రులను కూడా కలిస్తే మంచిది. అంతా కలిసి ఏదో మార్గాన్ని అన్వేషించాలి. దృఢంగా నిశ్చయించుకుంది పావని. బాధ్యత గల తల్లి కదా మరి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.